మేలులో ఉన్నప్పుడేమో కీడొచ్చిద్దేమో అని నమ్మాడు, అది జరిగింది. ఇప్పుడు కీడులోకి వచ్చిన తర్వాత ఇది ఇలానే ఉండదు, నాకు మళ్ళీ దేవుడు మేలు చేస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయనతోనే వ్యాజ్యమాడతాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, మునుపు కోల్పోయిన దానికంటే రెండంతలుగా నాకు కృపనిస్తాడు, రెండంతలు దీవించబడతాను, నేను రెండంతలు దీవించబడతాను. ఏ ఆలోచనల్లో నెగిటివ్ వ్యతిరేకంగా ఆలోచించటం, నా భార్య బాగుంది రివర్స్ అయిద్దాం, నా పిల్లలు బతికున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, రోజు పండగ చేసుకుంటున్నారు, వాళ్ళు చచ్చిపోతారేమో, నా ఆస్తులు పోతాయేమో, నా ఆరోగ్యం పోయిద్దేమో, ఈ దాసదాసీలు నాకు రివర్స్ అవుతారేమో, ఇప్పుడు ఒంగొంగ దండాలు పెడుతున్నారు, నా కాళ్ళు కడుగుతున్నారు, కాళ్ళు ఒత్తుతున్నారు, రేపు ముఖం మీద విసిగించుకొని వెళ్ళిపోతారేమో, ఏవేవైతే అనుకున్నాడో ఈ మొత్తం వచ్చినాయి అంట. ఇప్పుడు చెప్పండి, సైతానుగాడు వచ్చాడా రాలేదా ఏవు దగ్గరికి? ఏవు దగ్గరకైతే వ్యక్తి శారీరకంగా రాలేదు, కానీ మెంటల్గా డ్యామేజ్ చేశాడు. యూదా మనసులో ఆలోచన పుట్టించాడట. యూదా మనసులో యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అది చూసారా, వాళ్ళ లోపలికి ప్రవేశించాడా, జస్ట్ ఆలోచన పుట్టించాడా? పెద్దగా చెప్పాలి, జస్ట్ ఆలోచనలు పుట్టిస్తాడు. ఆలోచనలకు మనం అవకాశం ఇస్తే అప్పుడు ఎంటర్ అవుతాడు. తర్వాత సీన్లోకి ఎంటర్ అవ్వక ముందు ఆలోచనలు పుట్టిస్తాడు. అది వాడి కుట్ర. అలాంటి ఆలోచనల్లో మన కళలను కూడా వాడు వాడుకుంటాడు, మన ఖాళీ సమయాన్ని వాడుకుంటాడు. వాడు ఖాళీగా ఉండి అనుకుంటూ కూర్చుంటారు కొంతమంది. అప్పుడు ఎంటర్ అవుతాడు. అన్నీ నెగిటివ్. నిద్రపోయేటప్పుడు కలలో అంతా రివర్స్లో చూపిస్తూ ఉంటాడు. అవి జరుగుతాయేమో అని వాటి గురించి కలవరపోయేటట్టు చేస్తాడు. నిజంగా జరుగుతాయి అవి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది అన్నాడు. నీవు విశ్వసించిన దాని చొప్పున నీకు జరుగుగాక అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ అవిశ్వాసం నిన్ను నీట ముంచింది, నీ విశ్వాసం నీట మీద నడిపించింది, నీ విశ్వాసం స్వస్థపరిచింది, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. నీ విశ్వాసమే, నువ్వు నమ్మిన దాని ప్రకారమే, నీవు నమ్మినట్టే అగునుగాక. ఇవన్నీ మాటలు మర్చిపోయారా? మనం ఏది విశ్వసిస్తామో, విశ్వసించి పదే ఏది అనుకుంటామో అయిపోద్ది. ఎందుకంటే వాక్యం ఉంది దానికి ఆధారం. అలాగా నీవు ఒక సంగతి నీవు స్వప్నంలో చూసేటట్టు చేసి అదే జరుగుతుందేమో అని పదే దాన్ని విశ్వసించేటట్టు చేసి వాటినే నెరవేర్చే దరిద్రుడు సైతానుగాడు. అంటే మన వేలుతోనే. అందుకే చెప్తున్నా, ఏదన్నా నీకు చెడ్డ స్వప్నంలాగా కనపడింది అనుకో, కీడుకరంగా కనపడింది, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆ యావత్తు కీడు యేసునామములో తొలగిపోవును గాక. దేవా, ఇదిగో నువ్వు నాకున్నావు, సమస్త కీడులను కూడా నాకు మేలుగా చేసే దేవుడు నాయన, నీవు నాకు తోడై ఉన్నావు, నాకు భయం లేదు, ఇది నీ చేతికి అప్పగిస్తున్నా యేసునామములో తండ్రి, ఆమెన్. ఇక మళ్ళీ ఎత్తకూడదు, ఆలోచించకూడదు. అది మళ్ళీ దాని తలంపులో తెచ్చావంటే దేవుడికి ఇవ్వనట్టే. వదిలేసావనుకో దేవుని ఇచ్చినట్టు. ఇక దేవుడు తీసుకొని దేవుడు చూసుకుంటాడు. జరిగిద్దో జరగదు ఆయన చూసుకుంటాడు. స్తోత్రం. ఎప్పుడు కళ్ళు తెరవబడ్డాయో తెలుసా ఏబుకి? అనుకున్నవన్నీ నెత్తి మీదకి వచ్చి అన్నీ పోయినాక, బాడీ అంతా ఛిద్రమై గందరగోళం అయిపోయిన తర్వాత, మేలులో ఉన్నప్పుడేమో కీడొచ్చిద్దేమో అని ఆలోచించాడు కదా. కీడొచ్చింది నెత్తి మీదకి. ఇప్పుడు బాగా తట్టెడు కీడులో ఉండి ఇప్పుడు అనుకుంటున్నాడు, ఇదిగో శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలియను. ఇదిగో ఈ పరిస్థితులు నాకు ఇలాగే. ఇప్పుడు రివర్స్లో నమ్మటం మొదలు పెట్టాడు.
మేలులో ఉన్నప్పుడేమో కీడు వచ్చిద్దేమో అని నమ్మాడు, అది జరిగింది. ఇప్పుడు కీడులోకి వచ్చిన తర్వాత ఇది ఇలానే ఉండదు, నాకు మళ్ళీ దేవుడు మేలు చేస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయనతోనే వ్యాజ్యం ఆడతాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, మునుపు కోల్పోయిన దానికంటే రెండంతలుగా నాకు కృపనిస్తాడు, రెండంతలు దీవించబడతాను, నేను రెండంతలు దీవించబడతాను. కీడులో ఉన్నప్పుడేమో మళ్ళీ రెండంతల మేలు గురించి నమ్మాడు. ఏమన్నా అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఏమో మేలులో ఉన్నప్పుడు కీడు వచ్చిద్ది అని నమ్మాడు, వచ్చిందా రాలేదా? నీకు దండం పెద్దగా, రైట్. ఇప్పుడు కీడులో ఉండి రెండంతల మేలు వచ్చిద్దని నమ్మాడు, వచ్చిందా రాలేదా? ఇప్పుడు చూడండి, తాళం ఎవరి చేతిలో ఉంది? ఏబు చేతిలో ఉందా, దేవుడి చేతిలో ఉందా? అంతే. అందుకే 100 సార్లు చెప్పాడు యేసయ్య, జాగ్రత్త, మీరేది విశ్వసిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి, అదే మీ నెత్తి మీదకి వచ్చిద్ది. ఇప్పుడు చెప్పండి, భయం మనలో కలగటానికి వాడు పంపించేటువంటి సిగ్నల్స్ చాలా వాడికి దోహదపడతాయి. అది ఏమన్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నా మీదికి వచ్చుచున్నది, నాకు భీతి పుట్టించినదే నాకు సంభవించుచున్నది, నాకు జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, భయపడకూడని విషయాలను గూర్చి భయపడటం వలన చేతులారా మన చేతులతో మనమే ఉరి తెచ్చుకుంటాం. అందుకే ఆ పనికిమాలిన సంగతులను గురించి నీవు భయపడ నిమిత్తము లేదు, వదిలే. నువ్వు దేవునికి భయపడటం సాధన చెయ్యి, అదొక్కటి చెయ్యి. దేవునికి భయపడే విషయం మాత్రమే నువ్వు సీరియస్గా తీసుకో. అమ్మో, నేను ఈ విషయంలో ఎలా ఉంటే దేవుడు ఇబ్బంది పడతాడు, దేవుడు నొచ్చుకుంటాడు, దేవుడు అభ్యంతర పడతాడు, నేను దేవునికి దుఃఖం కలిగించే విధంగా ఉండకూడదు, నేను అపనమ్మకత్వంతో ఉంటే దేవుడు ఒప్పుకోడు, కృతజ్ఞతాహీనంగా ఉంటే ఏమ్మా అన్నం తింటా అవతల వాళ్ళకి చాడీలు చెప్పొచ్చా, నెగిటివ్ చెప్పొచ్చా? ఒకటి దగ్గర మనం అన్నం తింటా, ఆ తిన్న అన్నం దగ్గర వేరే వాడికి వ్యతిరేకంగా చెప్పొచ్చా? దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? శాపం కదా. దేవుడు దీన్ని ఒప్పుకోడు. నేను అన్నం తింటున్నా, ఇక్కడ కాస్త కూస్తో నాకు ఇబ్బంది అయినా సరే నేను మేలు పొందుతున్నాను కనుక అవతల వాళ్ళకి నేను సమాధానకరంగానే సాక్ష్యం ఇవ్వాలి, కానీ అన్యాయపు అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని గుండెల్లో భయం కలిగి బతకాలి. అప్పుడు ఆ మనిషికి ఎక్కడున్నా దేవుడి కృప తోడుగా ఉంటుంది. కృతజ్ఞతాహీనంగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మనం తింటా కూడా అవతల వాడికి అబద్ధపు సాక్ష్యాలు మాట్లాడినప్పుడు మనుషుడుగా దేవుడు ఎంత గాయపడతాడు. సో నేను కృతజ్ఞతాహీనంగా ఉండకూడదు, ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు సంతోషపడతాడు. కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తే దేవుడు, నా దేవుడు దీన్ని ఒప్పుకోడు, నా దేవుడు దీన్ని ఒప్పుకుంటాడు, నేను ఇలా చేస్తే దేవుడు సంతోషపడతాడు, నేను ఇలా ఉంటే దేవుడు ఆనందపడతాడు, నేను ఇందులో నమ్మకంగా ఉంటే దేవుడు సంతోషపడతాడు. ఏదన్నా చెయ్యి, దేవునికి భయపడి చెయ్యి. ఎందుకంటే నిత్యము ఆయన భయము కలిగి ప్రవర్తించువాడు దరిద్రుడా? పెద్దగా చెప్పు, ఇంకోసారి చెప్పు. అది చూసుకోవాల్సింది మేజర్గా. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, బాగా వినాలి, దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు దేనికి భయపడ నిమిత్తం లేదు. లెక్క ప్రకారం చెప్పాలంటే అసలు భయపడడు. దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు. ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడటం నేర్చుకున్నవాడు టెక్కెమలనెత్తిన సైన్యము వలె ఎదుటి వారిని భయపెట్టువాడై ఉంటాడు. అది అసలు లింక్, దీనికి దానికి లింక్. అది దేవునికి స్తోత్రం. అర్థమైందా? భయపెట్టువాడై ఉంటాడు. భయపెట్టువాడై అంటే బూతులు తిట్టి, వామ్మో వాడి నోరు మామూలు నోరు కాదయ్యని దరిద్ర పనులు చేసి దాడులు చేసి కొట్టి తిట్టి ఇట్ట భయపెట్టడం కాదు. ఎట్ట భయపెడతాడో చెబుతా.
అబ్రహాం ఐగుప్తుకు పోయాడు. పోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా శారాతో? ఈ దేశము దేవుడి భయం లేని దేశం అమ్మాయి, వీళ్ళు మామూలు కాదు. మనం కనాన్లో కరువు వచ్చింది కాబట్టి ఇక్కడ బతకడానికి వచ్చాము. నువ్వు చాలా చక్కనిదానివి, నాకు తెలుసు. నీ చక్కదనాన్ని ఊరోళ్ళు చూశారంటే, దేశపోళ్ళు చూశారంటే, వీళ్ళంతా దరిద్ర మొహాలోళ్ళు. వీళ్ళు ఈ దరిద్ర మొహాలోళ్ళు నీ మొహం చూశారంటే ఖచ్చితంగా రాజుకు చెప్తారు, నేను నీ భర్తనని చెప్పావంటే నన్ను చంపి నిన్ను బతకనిస్తారు. కనుక నేను చావకుండాన్నట్లు, వీళ్ళు నా మీద అటాక్ చేయకుండాన్నట్లు నేను భర్తనని చెప్పొద్దు, అన్ననని చెప్పు అంటాడు. అన్ననని చెప్పు, ఎందుకంటే ఈ ప్రజలకు దేవుని భయం లేదు అనే మాట వాడతాడు. చూస్తారా ఆదికాండం 12. నేను ఆ పాయింట్ చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి పెద్దోడా, నిద్రబా. చూడు ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువు. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగానున్నందున పాస్టర్లు, స్పీడ్ పాస్టర్లు, ఏం పాస్టర్లు మైకుల దగ్గర పెట్టుకొని వెళ్ళిపోండి. వచనం చెప్తే, టాపిక్ చెప్తే ఆ వచనం కాడికి వెళ్ళాలి. జాగ్రత్తగానండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఎండుట చూచిరి. ఫరో మహిమ. ఓకేనా? ఇంకొక చోట కూడా చూద్దామా? ఆదికాండము 20వ అధ్యాయము చూడండి, అక్కడ కూడా చదువు. మొదటి వచనం నుంచి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఏం చెప్పాడండి? భార్య అని చెప్పొద్దమ్మాయి, చెల్లెలని చెప్పు. ఎందుకంటే వీళ్ళకి దేవుడి భయం లేదు. వాడు అబ్రాహాముని పిలిచి అడుగుతాడు. అబ్రాహాం పోయిన తర్వాత దేవుడు భయం లేని ప్రజలకి దేవుడు భయం వచ్చిందండి. 2 చోట్ల. ఫరోకు వచ్చింది, అబీమెలెకు కూడా వచ్చింది. వాస్తవంగా వీళ్ళు దేవుని భయం లేని ప్రజలు. ఆ మాట ఉంటుంది అక్కడ. అబ్రహాం వాళ్ళతో సంభాషించేటప్పుడు ఎందుకు ఇలా చెప్పావని అడుగుతారు వాళ్ళు. ఏమయ్యా నువ్వు భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పా, మా కొంప ముంచేవాడివి. నీ భార్య అని చెబితే మేము తీసుకుపోకపోదుము, చెల్లెలని చెప్పేసరికి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాము. మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో దరిద్రం స్టార్ట్ అయింది అని వాళ్ళు అదురుపోయి. ఎందుకంటే ఆమె విషయంలో దేవుడు ఆ రాజులతో మాట్లాడాడు. ఆమె విషయమై మీరు చస్తారు జాగ్రత్త అని ఒకసారి ఫరోతో మాట్లాడాడు, ఒకసారి అబీమెలెకుతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సందర్భంలో వారు దేవుని భయము లేని ప్రజలు, కానీ అబ్రహాం దెబ్బకి దేవుడికి భయపడటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయటం మొదలుపెట్టారు? ఎన్ని? 10వ వచనం. 20వ అధ్యాయం 10వ వచనం. అది మరియు అబీమెలెకు అడుగుతాడు, నీవేమి చూచి ఈ కార్యము చేస్తేవని అబ్రహామును అడుగగా అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక. అండర్లైన్ చేయండి. అది ఇప్పుడు చెప్పింది ఉంది కదా, అది ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. చూడండి, టెక్కెములనెత్తిన సైన్యం వలె నువ్వు భయము పుట్టించుదానవు. అప్పటిదాకా దేవుడి భయం ఎరగకుండా బరి తెగించి వెచ్చలవిడిగా బతికిన బతుకులై, ఎప్పుడైతే అబ్రహాం ఎంటర్ అయ్యాడో ఐగుప్తులోనో తర్వాత మరొక ప్రదేశంలోనో దేవుని భయం స్టార్ట్ అయింది. వీళ్ళు భయపడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కాదు, భయం పుట్టించేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు? వారు దేవుని మీద అనుకున్నవారు, వారు దేవునికి భయపడేవాళ్ళు.
సంఘమును గూర్చి ఆ మాట చెప్తున్నాడు దేవుడు. నువ్వు భయపడేదానివి కాదు సంఘమా, భయం పుట్టించాలి నువ్వు అన్నాడు. ఏమమ్మా వింటున్నావా? ఆయాసం పెంచుకొని దడుచుకోవటం కాదు. నీలో ఉన్న భక్తి, దేవుని శక్తిని చూచిన లోకం దడుచుకోవాలి, లోకం భయపడాలి. ఇప్పుడు చెప్పండి, 26:11 ఏముంది అక్కడ? అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా. అది ఇస్సాకు విషయం, అది ఇస్సాకు విషయం. నాకెళ్ళి చూడండి మీరు. ఏం చెప్పాను నేను? భయం లేని వాళ్ళకి భయం పుట్టించేదానివి నువ్వు అన్నాడు సంఘంతో. సంఘం అంటే ఎవరండి? ఎవరెవరికో చూసి దడుచుకొని మనం దడిలో పట్టం కాదు. దేవుని సంబంధిగా నువ్వు దేవునికి భయపడి దేవుని కొరకు భగ్గున మండే వ్యక్తివైతే నీ దెబ్బ మిగిలిన వాళ్ళకి సింహస్వప్నం అవుతుంది. అది ఇక్కడ లెక్క. దైవజనమా, అది ఫోర్సు. కలవరం పోవాలన్నమాట మనల్ని తలుచుకుంటే. దేవునికి మహిమ. చేస్తాడు దేవుడు ఆ పని, కలవరం పుట్టేటట్టు చేస్తాడు. మీరు చెప్పండి, ఇంకోసారి అబ్రాహాము జోలికి వస్తాడా? ఫరో వస్తాడా? అబీమెలెకు వస్తాడా? అబీమెలెకు అయితే డైరెక్ట్ చూస్తాడు, నువ్వు చేస్తావు జాగ్రత్త అని. వాడెంత పెద్ద రాజు అయినా సరే తన దాసుని జోలికి వచ్చినప్పుడు కోటింగ్ పడిందనుకో, కథం. నిన్ను నన్ను భయము పుట్టించేవారుగా చూడాలని దేవుని ఆశ. కానీ చాలామంది దేవుని పిల్లలు, విశ్వాసులే భయం గుప్పెట్లో బతుకీడుతున్నారు. ఎందుకండి భయం? ఎందుకు? రక్షణానందంతో నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాల్సింది పోగొట్టి భయంలో ఎందుకు బతుకుతున్నావు? రక్షణానందం ఏది నీ దగ్గర? రక్షణానందం ఎందుకు పోతుంది? ఎక్కడో తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడో పాపం జరుగుతుంది, ఏ విషయంలోనో తప్పు జరుగుతుంది. ఆ పాపాన్ని బట్టి రక్షణానందం పోయి భయం గుప్పెట్లో బతుకుతున్నాం. అందుకే చెప్పాడు దేవుడు, మీ సంతోషాన్ని దొంగిలించిద్దారా పాపం, దాని చేయవాకండి. దానివల్ల ఏదో అయిద్దని కాదు, హ్యాపీనెస్ పోగొట్టుకుంటారు పిచ్చోళ్ళారా. ఏముంది అందులో? దానివల్ల ఏమొచ్చింది? మీ రక్షణానందం పోగొట్టుకుంటారు. కలతలో, కలవరంలో, అపరాధ భావంలో, భయంలో బతకాల్సి వచ్చిందిరా పిచ్చోళ్ళారా, దాని జోలికి పోవాకండి అంటాడు. అందుకు కావాలంటే చూడండి, ఒక వీక్లో ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా మీరు రండి. ఆ వీక్ మొత్తం ఎంత హ్యాపీగా గడిచిపోద్దో చూడండి. కలవరం ఉండదు, భయం ఉండదు. ఎందుకంటే దోషం లేదు. ప్రవర్తనలో అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉండి జాగ్రత్తగా నడుచుకుంటున్నావు. సింహం లాంటి ధైర్యం ఉంటుంది, రక్షణ ఆనందం ఉంటుంది. ఎందుకు? అపరాధ భావం లేదు, ఆ ఫీలింగ్ లేదు. నా తండ్రి ఎదుట నేను క్రమంగా నడుచుకుంటున్నాను, నా తండ్రి చూసుకుంటాడు ఏదైనా, ఆయన ఉన్నాడని. ఇక పాటల మీద ఉంటుంది మన వ్యవహారం అంతా. పాపం లేకపోతే పాటలే. ఏదన్నా నోరు జారు, ఇంకొకటి జారు ఏదైనా తేడా పడ్డదనుకో, ఇక ఆ రక్షణానందం పోయిద్ది. ఎందుకు? వాడే వస్తాడు. నువ్వు పాడుతున్నావు అనుకో, పాట తప్పు చేసి పాట పాడుతున్నావు అనుకో, నువ్వు చేసింది ఏంది, నువ్వు పాడేది ఏంది, చేసేవన్నీ సైలెంట్గా చేసి పెద్ద పెద్ద భక్తుడిలాగా తెగబాడుతున్నావే. భక్తుడా, నీ పాటలు వింటాడంటారు దేవుడు. అమ్మ భక్తురాలా, అంతంత మాటలు తిట్టి నోటికి వచ్చిన పచ్చి కూతలన్నీ కూసి, చెడిపోయినవన్నీ చూసి, పనికి మళ్ళీ అన్నీ చూసి, మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ మళ్ళీ పాడుతున్నా, వింటాడు నీ పాటలో. నువ్వు దొరికేది అక్కడే వాడికి. ఇంత అపరాధం నీ వల్ల జరిగితే దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టి నీ రక్షణానందాన్ని దొంగిలిస్తాడు వాడు. దేవుడు చెప్పేది అందుకు, మీరు సంతోషంగా ఉండాలి, విశ్రాంతిలో ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఆ పాపిష్టి పనుల జోలికి వెళ్ళవాకండి. అందులోకి వెళ్ళారంటే మాత్రం ఎవడో మిమ్మల్ని కొల్లబడవలసిన అవసరం, నిన్ను నువ్వే కొల్లబడుచుకుంటావరా పిచ్చోడా, దాని జోలికి పోవాక అన్నాడు. అది తత్వం, అది రహస్యం.
పౌలు గారు భయపడ్డా భయపెట్టాడా? సెర్గి పౌలు అని ఒకటికి సువార్త చెప్తున్నాడు పౌలు గారు. నాకు భలే నవ్వొచ్చింది ఆ సన్నివేశం తలుచుకుంటే. సెర్గి పౌలు అని ఒక అతను మంచోడు పాపం వాడు. ఆ సెర్గి పౌలు అనేవాడికి ఈ పౌలు గారు సువార్త చెబుతుంటే వాడి దగ్గర ఒకడు ఉంటాడు, గారడి వాడు, ఎలుమా అని. వాడు పౌలను అడ్డగిస్తుంటాడు. మీరు నమ్మవాకండి, సెర్గి పౌలు గారు మీరు నమ్మవాకండి, వాళ్ళు అంతే చెబుతారు, వాళ్ళ మాటలన్నీ పనికి మాలిన మాటలు నమ్మవాకండి. ఇటు అడ్డు తగులుతున్నాడు. ఏమయ్యా నీకు చెప్పట్లేదుగా నువ్వు? అతను వింటున్నాడు, అతను చెప్తున్నా, నీ గొడవ ఏంది మధ్యలో, నువ్వు పోవాయా? వీళ్ళు ఇంతే చెబుతారండి, వీళ్ళంతా మతాలు మారుస్తారు, వీళ్ళు మామూలు వాళ్ళు కదా, వీళ్ళు అట్టంటోళ్ళు, వీళ్ళు ఇట్టంటోళ్ళు, ఇది అది ఇదని ఆడికి చెబుతున్నాడు. అవి చక్కగా వినేవాడికి చెడగొడుతున్నాడు. కడుపులో మండిపోయింది. ఎవరికి? కడుపులో మండి, ఛీ దుష్టుడా, సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా, కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా నీ కళ్ళు అంధత్వంతో మొత్తబడును గాక అన్నాడండి. ఆ ఫోర్స్లో అటుపక్క చెబుతుంటే అడ్డు వస్తున్నాడు, తడవకు అడ్డు వస్తున్నాడు, చిరాకు బుట్టి మాట అన్నాడు. క్షణాలే ఇక వాడు తడువలాటం మొదలుపెట్టాడు. ఆ మాట అన్నాడు, పోయినాయి, 2 కళ్ళు పోయినాయి. పోయేసరికి అయ్యా అయ్యా నాకు కనబడట్లేదయ్యా అన్నాడు. గుండె పగిలిపోయింది. ఎవరికి? సెర్గి పౌలుకి. ఇప్పుడు వింటాడా వినడా? వినకపోతే నాకేం మూడిద్దో. నీకు కనపడట్లేదా? లేదయ్యా నాకు కనపట్లేదా? నిజంగా నిజమయ్యా కనపట్లేదా? నాకు దారి చూపించా. ఇట్రా, ఇటు కూర్చోరా. ఎందుకురా నీకు మరి? ఆయన భక్తుడు, ఆయన చెబుతుంటే నువ్వు ఆయన గదిలిత్తివి. ఆయనేమో ఆ మాట అనే, అయ్యా పౌలు గారు నమస్కారం, రండి మీరు కూర్చోండి, మీరు ఏం చెప్పాలనుకున్నా మొత్తం చెప్పండి, వినకపోతే నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటా, వినకపోతే అని పాప ఎన్ని దండాలు పెట్టి కూర్చొని విన్నాడో. భయపడ్డా ఏం లేదు, ఊరక అవతలవాడి మీద ఒక మాట పలికితే కళ్ళు పోయేవాడికి. వీడు సరిగా వెంటలేదు, పనికి మళ్ళాడు, వేసున్నాడు, కాళ్ళు పోవను కాకంటే చచ్చిపడిపోతాయి. ఎందుకు వచ్చిన గొడవ బాబా? నేను వింటానయ్యా నువ్వు చెప్పినట్టండి. ఆ సన్నివేశాలు చదివినప్పుడు భలే నవ్వు వచ్చింది నాకు. భయపడలా, భయపెట్టారు. దేవుని శక్తిని లోకానికి చూపి లోకం దేవునికి భయపడేటట్టు, ఇదిగో వీరితో దేవుడున్నాడు, ఇదిగో వీరి మధ్య దేవుడున్నాడు, ఇదిగో వారితో దేవుడి సన్నిధి ఉంది. పిచ్చి పిచ్చి కథలు చేస్తే నామరూపాలు లేకుండా నాశనం అవుతామనే భయం సమాజంలోని వ్యక్తులకు వారికే కలిగేటట్టు వీరు భక్తి జీవితంలో రాణించారు. దేవుని సంఘముగా, దేవుని పిల్లలంగా మనం అట్టివారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య భయపడ్డా భయపెట్టాడా? సింహస్వప్నమేగా. శాస్త్రులకి పరిసయ్యులకి యేసయ్య రోడ్డు ఎక్కాడంటే ఈ గడగడగడగడలాడాల్సిందే, ఏం విసురుతాడో మన మీద అని. దేవునికి మహిమ. ఆయన పిల్లలంగా మనము కూడా భయము పుట్టించు వారమై ఉండాలి.